ఆచారం ముసుగులో తరతరాలుగా సాగుతున్న కర్రల సమరాన్ని ఆపేందుకు అధికారులు చర్యలు ఫలించలేదు. ఈ ఏడాది కూడా ఎంతోమంది తలలు పగిలాయి. భక్తి విశ్వాసం పేరున ఏటా కర్నూలు జిల్లాలో సాగుతున్న కర్రల సమరం రక్తపాతంతో ముగిసింది. ఏటా దసరా రోజున కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం జరగడం ఆనవాయితీగా వస్తోంది. దేవరగట్టుపై వెలసిన మాల మల్లేశ్వర స్వాముల కళ్యాణోత్సవం జరిగిన అనంతరం సింహాసనం కట్టు, రాక్షసపడ, జమ్మి చెట్టు, నేదురు బసవన్న గుడిమీదిగా స్వామివార్లను ఊరేగించారు. ఈ సమయంలో కొండ దిగువకు ఉత్సవమూర్తులు వచ్చిన సమయంలో ఈ విగ్రహాలను దక్కించుకోవడానికి 11 గ్రామాల మధ్య కర్రల సమరం సాగింది. దైవం కోసం సాగే పోరాటంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించాలని పోలీసులు అధికారులు భావించినా అది సాధ్యం కాలేదు. సుమారు 20 మందికి పైగా తలలు పగిలాయి. 5గురికి స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. మానవ హక్కుల సంఘం, లోకాయుక్తుల హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా కర్రల సమరాన్ని నిర్వహించాలని అధికారులు భావించారు. ఇందులో భాగంగా దేవరగట్టులో రోడ్ల విస్తరణ, పెద్ద ఎత్తున వీధి దీపాలు, 100 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాతో నిఘాను పటిష్టం చేశారు. సుమారు 1300 మంది పోలీసులు, 100 మందికి పైగా అధికారులు, జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవికృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవమూర్తులను దక్కించుకోవడానికి నెరణికి తాండా, కొత్తపేట, అరికెర తాండా, ఎల్లార్తి, సులువాయి, ఆలూరు తదితర గ్రామాల ప్రజలు కర్రలతో పోటీపడ్డారు. పోలీసులు పగడ్బందీగా చర్యలు చేపట్టినా మరోసారి రక్తం చిందింది. అడ్మినిస్ట్రేషన్ చేసిన ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ వల్ల చాలా వరకు కంట్రోల్లో ఉంది. ఎందుకంటే మనం అందరూ సీసీటీవీలు వాడాము, పోలీస్ ఫోర్స్ బాగా పెట్టాము. ఇవన్నీ జరగడం వల్ల బాగా మినిమైజ్ చేయగలుగుతున్నాము. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంకా విల్ లీవ్ ఎ నోట్ ఆల్సో. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ నీడ్ టు బి టేకెన్ కేర్ అని. గతంలో పోల్చుకుంటే గాయాల సంఖ్య తగ్గింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు గాయాలు చేసుకుంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, వాటిని కూడా పరిశీలిస్తాం. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు. ఏ విధంగా ప్రమాదం లేదు. రింగులు తొడిగిన కర్రలు వాడొద్దని, మద్యాన్ని నిషేధించాలని ప్రచార కార్యక్రమాలు చేపట్టినా అవి ఫలించలేదు. గతంతో పోలిస్తే ఈ ఏడాది గాయపడ్డవారి సంఖ్య తక్కువైనా ఆచారం మాత్రం కొనసాగింది.